హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా 2 మినిట్స్లో చేసుకొని తినే మ్యాగీతోనైతే చక్కగా పునుగులు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. పైన చక్కగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా నచ్చుతుందండి. ఈ రెసిపీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ నేను 3 మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి. 5 రూపీస్కి ఒక మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా, అవి 3 ప్యాకెట్ల వరకు తీసుకొని కట్ చేసుకొని మ్యాగీని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగ తీసుకోవాలి. మీరు మజ్జిగ ప్లేస్లో పెరుగైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే చిక్కటి మజ్జిగని ఒక కప్పు వరకు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. కరెక్ట్గా మనం కొలత ప్రకారం చేసుకుంటే మనకి పునుగులు అనేటివి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఏ కప్పుతోనైతే మజ్జిగ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, అలాగే మనం పునుగులు వేసుకోవడానికి సరిపడినంత సాల్ట్ కూడా ఈ మజ్జిగలోనే వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసుకున్న సాల్ట్ అలాగే వంట సోడా చక్కగా కరిగిపోయే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మ్యాగీని కొంచెం నలుపుకొని వేసేసుకోవాలండి. చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని చక్కగా ఈ మజ్జిగలో మనం తీసుకునే 3 మ్యాగీలని వేసేసుకోవాలి. చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి మజ్జిగలో మనకి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వరకు సన్న రవ్వ అండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, సుజీ రవ్వ అంటారు, అది వేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే మజ్జిగ తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక కప్పున్నర వరకు మైదా పిండి, అన్నీ కరెక్ట్గా ఒకటే కప్పు కొలత ప్రకారం వేసుకోండి. చక్కగా వస్తాయి బజ్జీలు అనేటివి మనకి, చక్క పునుగులు. కప్పున్నర వరకు మైదా పిండి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమాత్రం పట్టవండి, కరెక్ట్గా సరిపోతాయి మనకి. కప్పు మజ్జిగ అలాగే 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే చక్కగా నానుతుందండి. మనం వేసుకున్న మ్యాగీ అలాగే సన్నరవ్వ చక్కగా నానుతుందన్నమాట. చూసారు కదా, మనకి ఇలా పల్చగా ఉంటుంది. ఒక అరగంట నానాక పిండి అనేది మనకు కొంచెం టైట్గా అవుతుందండి. మ్యాగీ అలాగే సన్నరవ్వ అనేది చక్కగా మజ్జిగలో నాని మనకి పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది. బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇక్కడైతే నేను ఒక అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, పిండి అనేది చక్కగా మనకి గట్టిగా అయిపోయింది. ఇంక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి చక్కగా మనకి మ్యాగీతో పునుగులు అనేటివి. తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కలిపెట్టుకున్న బ్యాటర్తో చక్కగా ఒక్కొక్కటిగా పునుగులు వేసేసుకోవడమే. 1 బై 1 మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటాయి. మన ఛానల్లో అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లు అలాగే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా పోస్ట్ చేశానండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖాళీ ఉన్న టైంలో ఒకసారి అయితే మన ఛానల్లో అయితే చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేవి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటానండి. ఇంకా ఇక్కడ మనం వేసుకున్న పునుగులు అయితే చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం వేసుకున్న రెండో వాయి కూడా చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా మ్యాగీతోనైతే చక్కగా పునుగులు అయితే వేసేసుకున్నాం కదండి. చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే బాగుంటాయండి. ఇంకా వీటితోనైతే నేను చట్నీ, కొత్త ఆవకాయ పచ్చడి అలాగే టమాటా పచ్చడితోనైతే సర్వ్ చేస్తున్నాను. ఈ 2 కాంబినేషన్లో చక్కగా మనం వేసుకున్న ఈ మ్యాగీ పునుగులు అనేటివి చాలా అంటే చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి. చూసారు కదా, లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన కూడా అంతే క్రిస్పీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.